బీసీ కులగణన సరిగ్గా లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ స్వీకరించిన ప్రభుత్వం గోప్యత పాటించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రకటించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లను ఎగ్గొట్టేందుకు తొలి దశ నుంచి రహస్య ఎజెండా అమలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సత్యం విరుచుకుపడ్డారు. మరోసారి బీసీ కులగణన చేయాలని సత్యం కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పదో తేదీ ఒక పీడ దినం, తెలంగాణ చరిత్రలోనే ఒకటి చీకటి దినం. 3 రోజుల క్రితము మంత్రి గారి సమక్షంలో, అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మీరు అందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం. మీరు ఏం చేయమంటారో చెప్పండి, మేము దాని అనుగుణంగా మేము మారుస్తాం, చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు 3 రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. మరి అందులో బీసీల లెక్కలతో పాటు రాజకీయ నాయకులు సంపాదించిన స్విస్ బ్యాంకు అమౌంట్లు కూడా ఏమైనా రాసి పెట్టిరేమో. మరి అందుకే అంత అగుమేఘాల మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకుండా 2 కోట్ల జనాభాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఒక కమిషను నివేదిక రూపొందిస్తే ఆ నివేదికను మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న అన్ని వివరాలు గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందని టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే